ఎన్నికలు సమీపిస్తున్నాయి. అభ్యర్థులు తమ పని తాము చేసుకోపోతున్న సమయంలో ఒక్కసారిగా అభ్యర్థుల మార్పుల బాంబులు పేలే పరిస్థితి ఏర్పడింది. అధికార వైసీపీతో పాటు తెలుగుదేశం కూటమి అభ్యర్థులు కూడా మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేనిఫెస్టోలో కసరత్తులు చేస్తున్న సమయంలో అభ్యర్థుల మార్పులపై అన్ని పార్టీలు తలలు పట్టు కూర్చున్నాయి. తాజాగా విడుదలవుతున్న సర్వేల ఫలితాల ఆధారంగానే అభ్యర్థుల మార్పులు జరిపినట్లుగా తెలుస్తుంది. అభ్యర్థుల ఎంపికలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ మార్పులు చేసిన వైఎస్ జగన్ దాదాపు 99 నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులను కూడా మార్చేశారు. అయినా కొన్ని ప్రాంతాల్లో గడ్డు పరిస్థితి ఎదుర్కోవడంతో మరోసారి అభ్యర్థుల మార్పులు చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. అలాగే టీడీపీ కూడా కొంతమంది అభ్యర్థుల విషయంలో పునరాలోచనలో పడినట్లుగా తెలుస్తుంది. అన్ని పార్టీలకు కూడా అత్యధిక బలాబలాలు ఉన్న వారిపై దృష్టి సారించారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 3 అసెంబ్లీ, 1 లోక్సభ స్థానానికి అభ్యర్థులను మార్పును వైసీపీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇదే సమయంలో శ్రీకాకుళం జిల్లాలోని ఒక మార్పు ఉండవచ్చునని అంటున్నారు. ఉగాది అనంతరం తగు నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా టీడీపీలో కూడా శ్రీకాకుళం, విజయనగరం, ఉమ్మడి ఉభయ గోదావరి, అనంత జిల్లాల్లో మార్పులు ఉంటాయని తెలుస్తుంది. 1-2 రోజుల్లో ఈ విషయంపై స్పష్టత రావచ్చునని, ఆయా అభ్యర్థుల్లో సమాచారం అందవచ్చునని అంటున్నారు. మరి ఈ విషయంలో ఇటు వైసీపీ, అటు టీడీపీ కూటమి ఏ అభ్యర్థులను మార్పు చేస్తుందో వేచి చూడాల్సిందే.